అక్కడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక ఆయన పెట్టే టార్చర్ చూస్తుంటే లిటరల్గా మనకు అనిపిస్తుంది గూస్ బంప్స్ ఎట్లా అంటే ఆ స్టేజ్ అక్కడ మనం ఉంటే దీన్ని నరికి పడేయాలన్నంత కోపం వచ్చింది అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఇంకా మూవీలో ప్రతి ఫ్రేమ్లో డైరెక్షన్ కానీ ఎలివేషన్ కానీ, ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ఒక మహావీరుడు ఉంటే వెనకాల కట్టప్ప లాంటి వాళ్ళతో పొడిచినట్టే ఇక్కడ కూడా అట్లే మోసం చేసి మనల్ని అక్కడ ఔరంగజేబు పట్టుకోవద్దు అనమాట. సో మూవీ మాత్రం అంటే మనకు తెలియని చరిత్రను మాత్రం చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు చూసి తన గురించి తెలుసుకోవాలని. ఛత్రపతి శివాజీ రోల్ ఏమన్నా చూపించారా? లేదు, ఛత్రపతి శివాజీ రోల్ ఏముండదు, మొత్తం ఈయన గురించి ఉంటుంది. ఈయన ఎట్లా ఎదుర్కొంటా అనేది మొత్తం చూపిస్తున్నాం అన్నమాట. అంటే ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు ఉండే తానాజీలు వాళ్ళు ఎవరైతుందో ఒక్కొక్కరు ఎట్లా. నాకు లాస్ట్ ఎండింగ్లో మన విక్కీ కౌశల్కి ఇంకొక అతను ఇద్దరు పట్టుబడుతున్నమాట. సో అతన్ని చంపేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో డైలాగ్స్ ఉంటాయి. అంటే వెళ్ళిపోతుంది సార్ వాళ్ళు తీసుకెళ్తుంటే డైలాగ్స్ ఉంటాయి. అవి వింటుంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చెప్పడం కన్నా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఎలా ఉంది? ఆయన మ్యూజిక్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఏఆర్ రెహమాన్ ఇచ్చి పడేస్తారు. ఇందులో కూడా అదిరిపోయింది. నీకు ప్రతి సీన్కి ఎక్కడ ఏం కావాలో అవన్నీ ఉంటాయి బ్రో, చాలా బాగుంది. హిట్ అవుతుందా బ్రో? డెఫినెట్గా అవుద్ది, బట్ కాకపోతే ఎక్కువ మంది జనాలు రాలేరు. అంటే మూవీ ఆల్రెడీ చాలా రోజులు అయింది రిలీజ్ అయ్యి, గ్యాప్ వచ్చింది కాబట్టి హిందీలో చూసేసారు అండ్ ప్రమోషన్ కూడా చేయలేరు. సో అవి కొంచెం చేస్తుంటే బాగుండేది. ఓకే, మేబీ ఇప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు కదా, వెళ్తే వెళ్ళొచ్చు మూవీ. తర్వాత ఈవినింగ్ రేపటి లోపు ఏమైనా పుంజుకోవచ్చు. రష్మిక యాక్టింగ్ అలా బాగుంది బ్రో, కాకపోతే ఎక్కువ సీన్స్ ఏం లేవు వాళ్ళిద్దరి మధ్య. జస్ట్ ఒక సాంగ్ ఉంది, తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి. ఫోకస్ అంతా ఈయన చేసిన యుద్ధాలు ఇదే ఉంటుంది.